సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఎదిగి గుడివాడ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో రిటైర్మెంట్ అయిన కొప్పుల మాణిక్యాలరావు ఇతర స్టేషన్ లో పనిచేస్తున్న మరొక ఇద్దరు మెహర్ బాబా, శాంతి కుమార్ల రిటైర్మెంట్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. సర్వీస్ కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రిటైర్మెంట్ అయిన వారిని సన్మానించుకోవడం మన కృష్ణా జిల్లా వారి సాంప్రదాయమని, పిల్లా పాపలతో సంతోషంగా గడపాలని, వీరికి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చూస్తామని ఎస్పీ తెలియజేశారు. నమస్కారం. సివిల్ పీసీగా 1984 సంవత్సరంలో జాయిన్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ 2021 సంవత్సరంలో ప్రమోషన్ పొంది ఈ రోజున సిసి అలాగే 2086 శ్రీ ఏకేవి చంద్రబాబు గారు ఈయన కానిస్టేబుల్గా 1924 జాయిన్ అయ్యి 9 మాసాలు సర్వీస్ కంప్లీట్ చేసి ఈ రోజున రిటైర్మెంట్ కావడం జరిగింది. వీరికి పిల్లలు, వారు కూడా ఇద్దరు కూడా మ్యారేజ్ కంప్లీట్ చేయడం కాకుండా మెహర్ బాబు పాప 18 ఇయర్స్లో ఉంటారు. మొదటి పాప హస్బెండ్ టీచర్గా పనిచేస్తున్నారు, బాగా సెటిల్ అయ్యారు. అట్లాగే వీరి యొక్క సేవలు జిల్లాలో చాలా అద్వితీయమైనటువంటి రిమార్క్ లేకుండా చాలా చక్కని సర్వీసు పూర్తి చేసినటువంటి వీళ్ళందరూ రిటైర్మెంట్ లైఫ్ లో ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే మరొక హెడ్ కానిస్టేబుల్ శ్రీ కె శాంతి కుమార్ గారు, వీరు 1993లో సివిల్ కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యి అలాగే 2019లో హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ పొందున్నారు. వీరు 31 సంవత్సరాల సర్వీస్ ని పూర్తి చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, సౌమ్య, అలాగే మ్యారేజ్ అట్లాగే శివసాగర్ హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. వీరు కూడా ముగ్గురు కూడా మన కృష్ణా జిల్లా పోలీస్ నుంచి రిటైర్మెంట్ అవ్వడం, వారికి ఇంత సర్వీస్ చేస్తున్న వారికి రీతిన గౌరవించినటువంటి సాంప్రదాయం. వారికి ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా వారికి దుశ్శాలతో సత్కరించి మెమెంటోను అలాగే గార్లాండ్ చేయడం, అట్లాగే ఒక చిన్నపాటి గిఫ్ట్ ని వారికి అందజేయడం జరిగింది. వారి యొక్క ఆరోగ్య ఐశ్వర్యాలతో రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారని, అలాగే వీరికి రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అలాగే అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా కాలంలో అందజేస్తామని జిల్లా పోలీస్ వారికి. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడ వైసీపీ నేత శివాజీ ఇంటికి రావడంతో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు ఆయన కారుపై రాళ్లు విసిరారు. పేర్ని నాని ఉన్న ఇంటిని చుట్టుముట్టి పేర్ని నాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు అనుగుణంగా ఆయన పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నోరు అదుపు తప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించావు. మేము ఈ రోజున అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి గుడివాడ దాటెళ్ళాలి. ఆ రోజున కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేశావు, సినిమాలు 10 రూపాయలు టికెట్లు అమ్మించావు, పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిట్టావు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టావు, చిరంజీవి గారిని తిట్టావు. అలాగే అనేక సందర్భాల్లో మేము తట్టుకున్నాం. మేము అదే సినిమా థియేటర్ ఓపెనింగ్ వస్తే మమ్మల్ని అందరినీ బలవంతంగా అరెస్ట్ చేయించావు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పులు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే నువ్వు ఎక్కడైనా తిరగాలి అంటే గనక పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఇలాగే ఎదురు తిరుగుతారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడివాడ వచ్చావు, మా ఊరు వచ్చావు, మేము ఇంటికి రాలా, మీ ఊరు రాలా, మా గుడివాడ నువ్వు వచ్చావు, ఇక్కడ ప్రజల నిర్దేశాలు రెచ్చగొడతాను నువ్వు వచ్చావు. కాబట్టి మేము సింపుల్ గా మేము సామరస్యంగా శాంతియుతంగా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మేము అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడివాడ దాటి వెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ కాదు, సామాన్య కార్యకర్తలు కూడా గుడివాడలో నువ్వు ఈ రోజు పేరు నాని గుడివాడ వచ్చాడంటే వాడికి బుద్ధి వేపండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి వ్యక్తికి నువ్వు క్షమాపణ చెప్పి ఈ రోజున రేపు నీకు వీలైతే నువ్వు ఇక మంచి మనసైన నువ్వు ఏడిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పి గుడివాడ దాటి వెళ్ళాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము అనేక సార్లు ఆయన పవన్ కళ్యాణ్ గారి అమ్మని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, మా అభిమానించే అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించావు. అలాగే మా మాజీ పార్లమెంట్ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టావు. నువ్వు భౌతికంగా దాడులు కూడా బాలశౌరి గారి మీద చేసావు. ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. ఈ రోజున మేము అడుగుతున్నావు, నువ్వు ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి గుడివాడ ప్రజల్లో అందరికీ క్షమాపణ చెప్పి నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్లాలని చెప్పి మేము సామరస్యంగా అడుగుతాం. విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో నీట మునిగిన ప్రాంతాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో బుడమేరు పొంగటంతో విజయవాడ శివారు ప్రాంతాలు నీట మునిగాయి. ఎమ్మెల్యే నేరుగా పరిశీలించి అక్కడ పరిస్థితుల్ని కలెక్టర్ అధికారులు మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లారు. వర్షం పడితే వర్షం పడిపోతే కట్టేశారు. చెప్పరా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.